అమ్మ అని పిలిపించుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎన్నో కలలతో గర్భం దాల్చిన తర్వాత కొంతమందికి వివిధ కారణాల వల్ల అబార్షన్ జరుగుతుంటుంది. కారణం ఏంటి అనేది పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 25 మిలియన్ల అబార్షన్స్ జరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. అయితే అబార్షన్ చేయించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. మరి అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో ఉన్న చట్టం ప్రకారం గర్భం దాల్చిన తర్వాత 24 వారాల్లో అబార్షన్ చేయించుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ దశ ఎంత ముదిరితే పరిస్థితి అంత దిగజారిపోతుంది. కాబట్టి ఏ నిర్ణయం అయినా గైనకాలజిస్టుల సూచనల మేరకే తీసుకోవాలి. ఇక అబార్షన్ చేసిన తర్వాత ఒకవేళ పేషెంట్ కి బాగానే ఉంటే అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు. నొప్పి తగ్గేందుకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఆ కోర్సును ఖచ్చితంగా పూర్తి చేయాలి. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లయితే అవసరాన్ని బట్టి యాంటీ-డి ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్ని రోజులకు అబార్షన్ చేయించుకున్నారనే దానిపై ఈ రెస్ట్ ఆధారపడి ఉంటుంది. అబార్షన్ సమయంలో ఎక్కువగా రక్తస్రావం అయిన వారు ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. రక్తస్రావం, నొప్పి లేదా ఇన్ఫెక్షన్, పొత్తి కడుపు వద్ద నొప్పి, కళ్ళు తిరగడం వంటి ఏవైనా సమస్యలు ఇబ్బంది పెడితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఈ సమయంలో బాధితులు మానసికంగా డిస్టర్బ్ అవుతారు కాబట్టి వారికి తగినంత ప్రశాంతత దొరికేలా చూసుకోవాలి. వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే సైక్రియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో శరీరానికి అధిక పోషణ కావాలి కాబట్టి గుడ్లు, పాల పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండే పసుపు ఎలాంటి ఇన్ఫెక్షన్స్, వాపులు, నొప్పులు రాకుండా చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగాలి. అదే విధంగా గర్భస్రావ సమయంలో రక్తం పోతుంది. ఈ కారణంగా శరీరంలో బ్లడ్ లెవెల్స్ తగ్గుతాయి. ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీ గర్భాశయం త్వరగా కోలుకుంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గర్భాశయం మొత్తం శుభ్రం అవడమే కాకుండా శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అబార్షన్ వల్ల వచ్చే నొప్పి లేదా ఇన్ఫెక్షన్లు మరోసారి గర్భం దాల్చే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి అబార్షన్ తర్వాత మీరు డాక్టర్ని సంప్రదించి నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం మంచిది.